Hello everyone, welcome to Mr. Competitive for Easy Learning. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి ఏదైతే ఉందో దానికోసం అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జామినేషన్ యొక్క స్కీమ్లోకి వెళ్ళే ముందు అసలు ఎందుకు ఎగ్జామ్ పెట్టారనే దానిలో ఆ కోణంలో కనుక మనం ఆలోచించినట్టయితే విల్ హ్యావ్ బెటర్ క్లారిటీ అండ్ ఈ ఎగ్జామ్ని ఈజీగా అప్రోచ్ అవ్వగలం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏ వ్యవస్థ తీసుకున్నా సరే కంప్లీట్గా మొత్తం కూడా ఎనీ గవర్నమెంట్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్ వ్యవస్థ అంతా కూడా మెయిల్స్ కానీ లేదంటే డాక్యుమెంట్స్ సెండ్ చేయడం కానీ ఈ విధంగానే కమ్యూనికేట్ చేసుకుంటారు. హయ్యర్ అథారిటీస్కి మెయిల్స్ పెట్టడం లేదంటే అర్జీలు పెట్టడం, కమ్యూనికేషన్ అనేది మోస్ట్లీ త్రూ లెటర్స్ అండ్ మోస్ట్లీ త్రూ ఎంఎస్ ఆఫీస్ జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ని ఆ కోణంతో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో ఈ బేసిస్ని కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే ఎగ్జామ్ని అప్రోచ్ అవ్వడం ఈజీగా ఉంటుంది. సో వైల్ ప్రిపేరింగ్, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మీరు స్ట్రాంగ్గా మైండ్లో ఫిక్స్ అవ్వాలి. నేను ఈ పనిని ఎందుకు నేర్చుకుంటున్నానంటే మీ ఫర్దర్ వర్క్లో ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మీరు నేర్చుకుంటున్నారు. దీన్ని మీరు నేర్చుకొని దాని మీద మీ నాలెడ్జ్ని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఈ నాలెడ్జ్ టెస్ట్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అయినప్పటికీ కూడా చాలా చేంజెస్ వచ్చినాయండి లాస్ట్ సిపిటీకి ఇప్పుడు సిపిటీకి. సో 2 టైప్స్ ఉన్నాయి. ఇంతకుముందు పంచాయత్ సెక్రటరీస్ అండ్ విఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఆ రూపంలో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండేదండి. సో ఖచ్చితంగా వీళ్ళు క్వాలిఫై తీరాలి, ఎందుకంటే వీళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ అలాంటిది. వీళ్ళు సుపీరియర్ అథారిటీస్కి కానీ లేదంటే వీళ్ళ కింద సబార్డినేట్స్కి కానీ కమ్యూనికేట్ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళకి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలన్నమాట. సో ఇది కాకుండా మనకి రీసెంట్ సిలబస్ న్యూ చేంజెస్ అనేవి చాలా వచ్చాయి సిలబస్లో. ఏ చేంజెస్ వచ్చాయనేది చూద్దాం. సో మేజర్ చేంజ్ వచ్చేసి ఎంఎస్ యాక్సెస్ అని ఒకటి ఉండేదండి. అది దానివల్ల యూజ్ ఏం లేదు అంత గవర్నెన్స్లో. సో దాన్ని రిమూవ్ చేసేసారండి. డేటాబేస్ మేనేజ్మెంట్ దానిలోకి వస్తుంది ఎంఎస్ యాక్సెస్ అనేది. సో దాన్ని రిమూవ్ చేసేసారు. కొంచెం మీకు ఈజీ చేశారనే చెప్పాలి ఈ సిపిటీని కొత్త దాంట్లో. బట్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఛాలెంజింగ్. ఎందుకు ఇలా అంటున్నానంటే ఎంఎస్ వర్డ్ అనేది ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగిందండి. ఎంఎస్ వర్డ్కి మీ టైపింగ్ ఎవాల్యుయేషన్కి కూడా ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఈక్వల్ మార్క్స్ ఉండేవి, బట్ ఇప్పుడు ఏంటంటే ఎంఎస్ వర్డ్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. అది ఎలా ఇచ్చారు ఏంటనేది ఫర్దర్గా వీడియోలోకి వెళ్ళే కొద్దీ చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఈ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కనుక మనం చూసినట్టయితే ఎగ్జామ్ వచ్చేసి 60 నిమిషాలకు ఉంటుందండి. 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. 100 మార్క్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకుంటే మీరు ఫర్దర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మిమ్మల్ని తీసుకుంటారు. సో ఎంత క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి? ఓపెన్ కేటగిరీ అయితే 40 మార్క్స్ రావాలి, బీసీ అయితే 35 రావాలి, ఎస్సీ ఎస్టీ పిహెచ్ అయితే 30 మార్క్స్ రావాలి. సో ఈ విధంగా క్వాలిఫైయింగ్ నేచర్ ఉన్నప్పటికీ కూడా 1:2 రేషియోలో ఆర్ 1:3 రేషియోలో పిలిచారు అనుకుందాం. పిలిచినప్పటికీ కూడా మీరు ఇందులో క్వాలిఫై కాకపోతే మీకు జాబ్ అనేది రాదండి. మిమ్మల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు. మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయి తీరాలి. అప్పుడు దెన్ దే విల్ చెక్ ఆన్ మార్క్స్ పారామీటర్స్ మీద అప్పుడు చెక్ చేస్తారు. ఓకేనా? సో నేను సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ మైండ్ సెట్ మీరు ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్తాను. మేము ఈ సిపిటి నియర్లీ ఒక 5 years నుంచి టీచ్ చేస్తున్నామండి. సో మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఏంటంటే కంప్లీట్ జీరో నాలెడ్జ్తో వస్తారు. దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఎందుకంటే వీ హ్యావ్ డిజైన్డ్ దిస్ ప్రోగ్రామ్ మెటిక్యులస్లీ, కంప్లీట్లీ కాంప్రహెన్సివ్గా ఒక పద్ధతిలో ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఆ కోర్స్ ఫీచర్స్ ఏంటనేది ఫర్దర్గా వీడియోలోకి వెళ్ళే కొద్దీ నేను మీకు చెప్తాను. ఏ విధంగా మీకు ఉపయోగపడుతుందో కూడా చెప్తాను. సో ఫస్ట్ థింగ్, ఎగ్జామ్ రోజు మీకు ఎలా ఉంటుందంటే మీకు హాల్ టికెట్ అనేది ఉంటుందండి. హాల్ టికెట్ని చెక్ చేసి మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. మోస్ట్లీ ఏవైతే డిజిటల్ జోన్స్ ఉంటాయో వాటిల్లో మీకు ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. మీకు సిస్టమ్ని కేటాయిస్తారు. సిస్టమ్ని కేటాయించి మీకు ప్రింటెడ్ ఫార్మాట్లో క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఈ క్వశ్చన్ పేపర్లో ఇక్కడ ఏవైతే ఫార్మాట్లో మెన్షన్ చేసి ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయండి. ఆ క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డెస్క్టాప్ మీద కానీ ఏదైనా డ్రైవ్లో కానీ మీకు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయమంటారు. మీ పేరు, నేమ్ మరియు రిజిస్టర్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్డ్ నెంబర్తో ఫోల్డర్ని క్రియేట్ చేయమంటారు అనమాట. అందులో ఆ ఫోల్డర్లో మీరు సబ్ ఫైల్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎంఎస్ వర్డ్ అని, ఎంఎస్ పవర్ పాయింట్ అని,
ఎంఎస్ ఎక్సెల్ అని ఇలా మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది పార్ట్ బికి సంబంధించి. సో ఇప్పుడు అసెస్మెంట్ ప్యాటర్న్ అంటే ఏం లేదు, జస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని. పార్ట్ ఏ వచ్చేసి మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయండి. టోటల్ 100 మార్క్స్ అనుకున్నాం కదా, 20% అని ఇచ్చారు. బట్ 100 మార్క్స్లో 20 ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ఎంసీక్యూ క్వశ్చన్స్కి సంబంధించి మనకి ఎక్కడా కూడా నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పలేదు. బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. జస్ట్ ఏదైతే సిలబస్ ఇక్కడ పైన మెన్షన్ చేశారో, ఇక్కడ పార్ట్ ఏ సిలబస్ చూసినట్టయితే ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇదంతా చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా క్లియర్గా. సో జస్ట్ చెప్తున్నా, దీనికి సంబంధించి ఏవైతే ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకో క్లాజ్ ఏంటంటే, మనకి ఓపెన్ కేటగిరీనే ప్రామాణికంగా తీసుకొని నేను చెప్తాను. 40% మార్క్స్ వచ్చినప్పటికీ కూడా పార్ట్ బిలో మనకి ఒక క్లాజ్ మెన్షన్ చేశారండి. ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా నోటిఫికేషన్ చూసినట్టయితే ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంది, మోడల్ పేపర్ కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంది. ఇక్కడ ఈ 2 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంఎస్ వర్డ్కి సంబంధించండి. ఇవి మ్యాండేటరీ చెయ్యొచ్చు అని చెప్పేసి ఒక క్లాజ్ పెట్టారు. సో ఖచ్చితంగా టైపింగ్ స్పీడ్ని ఎవాల్యుయేట్ చేస్తారు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రిపరేషన్ని, సిపిటి ప్రిపరేషన్ని మొదలు పెట్టాలి. ఓకేనా? సో ఎంఎస్ వర్డ్ హ్యాస్ 25% మార్క్స్ అండి. అంటే 25 మార్క్స్ మీకు ఎంఎస్ వర్డ్ చేస్తే వచ్చేస్తాయి. అండ్ ఇది మ్యాండేటరీ చేసే క్లాస్ కూడా ఉంది, చేస్తే చెయ్యొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ టైపింగ్ స్పీడ్ ఎవాల్యుయేట్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి, 20 ఎంసీక్యూస్ వస్తాయి, వాటిని మీరు ఆన్సర్ చేసేస్తారు. నెక్స్ట్ పార్ట్ బిలో 1 and 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి 25% ఆఫ్ మార్క్స్ ఉంటాయి, అంటే 25 మార్క్స్ ఉంటాయి. రెండు కూడా వర్డ్కి సంబంధించి. ఈ వర్డ్కి సంబంధించి ఎలా క్వశ్చన్స్ వస్తాయి అనేది ఏదైతే మోడల్ పేపర్ ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఇచ్చారో అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి, థర్డ్ అండ్ ఫోర్త్ ఎక్సెల్కి సంబంధించండి, ఎక్సెల్కి సంబంధించి ఉన్నాయి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో ఎక్సెల్ వచ్చేసి 20 మార్క్స్, పవర్ పాయింట్ కూడా 20 మార్క్స్. ఎక్సెల్, పవర్ పాయింట్ చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ మీరు ఎక్కడ ఇబ్బంది పడతారంటే, రాని వాళ్ళు కంప్లీట్గా కోర్సులో అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఒక్కసారి చూసినట్టయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి చూసి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లో పర్ఫామ్ చేయొచ్చు. బట్ మీరు ఇబ్బంది పడేది టైపింగ్ స్పీడ్ దగ్గర ఇబ్బంది పడతారు. ఎంఎస్ వర్డ్ దగ్గర ఎక్కువ టైం కనుక కేటాయించేసి స్లోగా టైప్ చేస్తే మాత్రం యూ విల్ ఫెయిల్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. కొంచెం క్యాలిక్యులేటెడ్గా, నీట్గా అన్ని అటెంప్ట్ చేసుకుంటూ ఏది వదలకుండా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారో ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ కనుక మీరు ప్రొసీడ్ అయినట్టయితే యూ విల్ ఫెచ్ గుడ్ మార్క్స్, యూ విల్ డెఫినెట్లీ క్లియర్ దిస్ ఎగ్జామినేషన్. 11th మార్చిన జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఈ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ లాట్ ఆఫ్ రిక్వెస్ట్ రావడంతో ఈ వీడియో చేయాల్సి వస్తుందండి. సో ఎవరు వర్రీ కావద్దు, ఎగ్జామినేషన్ ఎటు నడుస్తుంది ఏంటి, అసలు క్యాన్సిలేషన్ దిశగా వెళ్తుందా, గవర్నమెంట్ ఏ స్టాండ్ తీసుకుంటుంది అనేది ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో వాళ్ళు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇది ఒక్క ఎగ్జామ్కే కాదండి, మీరు ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఖచ్చితంగా సిపిటి ఉంటుంది, ఇది మీకు అవసరం కూడా. సో ఎవరైనా సరే మీ ప్రిపరేషన్ని సిపిటికి సంబంధించి మొదలు పెట్టచ్చు, కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా. మిగతా వాళ్ళు రిజల్ట్స్ వచ్చాక మీరు మొదలు పెట్టుకోవచ్చు. సో గవర్నమెంట్ స్టాండ్ ఏంటి, కోర్టు ఏ విధంగా డెసిషన్ వస్తుంది, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ప్యానిక్ చేద్దామని ఈ వీడియో చేయలేదు. ఇన్ఫర్మేటివ్గా సిపిటి కోసం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ నేను మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో మీకు చెప్తానండి. సో మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడి నుంచైనా దీన్ని ప్రిపేర్ అవ్వచ్చు. ఆఫ్లైన్ వెళ్ళాలని లేదు, ఆన్లైన్లో చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ మీకు కావాల్సినవి ఏంటంటే ఒక పీసీ, అంటే పర్సనల్ కంప్యూటర్, అంటే డెస్క్టాప్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ ఎవరి దగ్గర నుంచి అయినా తెచ్చుకోండి. లేకుండా ఎక్కడో దగ్గర మన ఫ్రెండ్ సర్కిల్లో ఉంటుంది, కొన్ని రోజులు అడిగి తెచ్చుకోండి వాళ్ళ దగ్గర నుంచి. సెకండ్ వచ్చేసి ఈ పీసీలో టైపింగ్ ట్యూటర్ అనే సాఫ్ట్వేర్ అండి. టైపింగ్ ట్యూటర్ ఎవరి దగ్గరైనా లేకపోతే నాకు చెప్పండి, నాకు పింక్ చేయండి, టెలిగ్రామ్లో కానీ మా వాట్సాప్కి కానీ పింక్ చేయండి. మా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను, 9063013089. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఎవ్రీడే ఏంటంటే టైపింగ్ స్పీడ్ని పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. టైపింగ్ స్పీడ్ మీద 100% ఫోకస్ చేయాలి. మీరు డైలీ కొంత టైం కేటాయించాలి. ఈజీగా వస్తుందండి, ఈజీగా మీరు ఏ కీస్ ఎక్కడున్నాయి అనేది మీ మజిల్ మెమరీకి డెవలప్ అయిపోతుంది. ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా మీ మజిల్ మెమరీ డైరెక్ట్గా ఆ కీ మీదకి వెళ్ళిపోద్ది. సో ఆ విధంగా మీరు టైపింగ్ స్పీడ్ని పెంచుకోండి. మరీ టాప్ నాచ్ స్పీడ్ అవసరంలా, ఉన్నదాన్ని 10 నిమిషాలు పావు గంటలో మ్యాటర్ ఇస్తారు, 2-3 పారాగ్రాఫ్లు, దాన్ని 10 నిమిషాలు పావు గంటలో టైప్ చేయగలిగితే చాలు. సో ఆ స్పీడ్ని మీరు తెచ్చుకునేదాకా ఈ టైపింగ్ ట్యూటర్ సాఫ్ట్వేర్ని ఖచ్చితంగా వాడాలి. తర్వాత ఇంకో డౌట్ ఏంటంటే
ఎంఎస్ ఆఫీస్ ఏది వాడతారు? ఇక్కడ మీకు డిఫరెంట్ ఆఫీస్ సూట్లు ఇచ్చారు. లైబర్ సూట్ అని, నియో సూట్ అని, అవేం ఉండవండి. డైరెక్ట్ ఎంఎస్ ఆఫీసే వాడతారు. ఎంఎస్ ఆఫీసే మీకు కనిపిస్తుంది. ఈ ఎంఎస్ ఆఫీస్ వాడతారు. బట్ మీరు ఏదైతే డిజిటల్ జోన్స్ ఉంటాయో వాటిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. 2007 ఉంది, 2011 ఉంది, అండ్ ఆఫీస్ 365 కూడా ఉంది. చాలామంది సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సచివాలయం సిస్టమ్స్లో ఆఫీస్ 365 ఉంది. సో మీరు ఎందులో ప్రాక్టీస్ చేయాలి అనేది క్వశ్చన్. ఇక్కడ చాలామందికి ఈ క్వశ్చన్ తెలియదు, ఈ క్వశ్చన్ రైజ్ అవ్వదు. చాలామంది ఆఫీస్ 365లో ప్రాక్టీస్ చేసి వెళ్తారు, అక్కడికి వెళ్ళి చూస్తే 2007 ఉంటుంది. ఆప్షన్స్ అన్నీ మారిపోయి ఉంటాయి. సో ఈ తప్పు మీరు చేయకండి. మీరు ఎందులోనన్నా ప్రాక్టీస్ చేయండి. కానీ ఒక్కసారి మీరు వెళ్ళే ముందు ఏ టూల్స్ ఎక్కడున్నాయి, ఆఫీస్ 365లో ఎక్కడున్నాయి, ఆఫీస్ 2007లో ఎక్కడున్నాయి, ఆఫీస్ 2011లో ఎక్కడున్నాయి, నేను తర్వాత ఈ మూడిటిని కంపేర్ చేస్తూ వీడియో చేస్తాను. దాన్ని మీరు చూసుకున్నా సరిపోతుంది. బట్ మీరు ఆఫీస్ 365లో ప్రాక్టీస్ చేసి అక్కడ 2007 కనబడితే మాత్రం తడబడిపోతారు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఎంఎస్ ఆఫీస్ ఏం వాడాలనేది మినిమం రిక్వైర్మెంట్. టైపింగ్ స్పీడ్ మీద ఫోకస్ చేయడం రిక్వైర్మెంట్. టైపింగ్ ట్యూటర్ సాఫ్ట్వేర్ ఉండడం, ఒక ల్యాప్టాప్ లేదా పీసీ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సిలబస్కి వచ్చేద్దామండి. సిలబస్ చూద్దాం. ఈ సిలబస్ అనేది మీకు ఈజీ చేశారు, ఎందుకంటే యాక్సెస్ని తప్పించారు. బట్ మీ నాలెడ్జ్ని ఇంకా ఎక్కువగా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అత్యంత శ్రద్ధతో దీన్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. కొంచెం కష్టతరం అయిందని చెప్పొచ్చు, ఎందుకంటే టైపింగ్ స్పీడ్ని ఎవాల్యుయేట్ చేస్తున్నారు కాబట్టి మోర్ ఫోకస్ దాని మీద ఉంచాల్సి ఉంటుంది. రైట్ వేలో టైంని కనుక మీరు మేనేజ్ చేసుకొని రైట్ టైపింగ్ స్పీడ్ ఉంటే మొత్తం అన్ని క్వశ్చన్స్ని, అన్ని పార్ట్స్ని అడ్రస్ చేస్తే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారండి. అది మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు సిలబస్లోకి వెళ్దాం. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, ఇది వెరీ బేసిక్ అండి. మన స్కూల్స్లో మనం నేర్చుకుంది ఏదైతే ఉంటాయో చాలామంది ఈజీగా పెట్టగలరు. ఏ నాలెడ్జ్ లేకుండా, ఏం చదవకుండా కూడా పెట్టగలరు. కంప్లీట్ మెటీరియల్ దీని మీద మేము ప్రొవైడ్ చేస్తామండి, అది చూసుకుంటే సరిపోతుంది మీకు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏ విధంగా అయితే కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతాయో డిఫరెంట్ టైప్స్ ఏంటి, దాని పర్పస్ ఏంటి, ఎగ్జాంపుల్స్తో పాటు తెలుసుకోమన్నారు. అండ్ మోస్ట్లీ వాడేది విండోస్ అండి. ఈ విండోస్ కోసం తెలుసుకోవాలి. లైనక్స్, మ్యాక్ ఓఎస్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, అంటే వీటి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయో చూడాలి. ఇంటర్నెట్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, ఈమెయిల్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్, WWW, దీని అడ్వాంటేజెస్ ఏంటి, ఎలా వెబ్ సర్చ్ ఎలా చేయాలి, అవన్నీ బేసిక్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీటి మీద 20 క్వశ్చన్స్ మీకు వస్తాయి. అండ్ పార్ట్ బి చూస్తే ఆఫీస్ సూట్ అన్నారండి. ఆఫీస్ సూట్, ఇంకా మీరు ఆఫీస్ సూట్, లైబర్ ఆఫీసు, అపాచీ నియో ఆఫీసు, ఇవి ఏవి కాదు. మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఎంఎస్ ఆఫీస్ అంతే. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫీస్ సూట్స్ అంటారు. సో మనం ఎంఎస్ ఆఫీస్నే మోస్ట్లీ మన డిజిటల్ జోన్స్లో కానీ, అంటే మిమ్మల్ని టెస్ట్ చేసే సెంటర్స్లో కానీ, మనం వర్క్ చేసేటటువంటి ప్లేసెస్, అంటే మీరు డిప్యూటీ తహసీల్దార్ అవ్వండి, జూనియర్ అసిస్టెంట్ అవ్వండి, ఏదైనా సరే ఎక్కడ కూడా మనకి మ్యాక్ ఓఎస్ ఉండదు. మ్యాక్సిమం ఎంఎస్ ఆఫీస్నే వాడతారు, విండోస్నే వాడతారు, విండోస్లో ఎంఎస్ ఆఫీస్నే వాడతారు. సో దీన్నే మనం అర్థం చేసుకుంటాం. సో ఎంఎస్ ఆఫీస్ ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చారు. ఆఫీస్కి సంబంధించి అది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది, అందులో డిఫరెంట్ ఫైల్ ఆపరేషన్స్ ఏంటి, డిఫరెంట్ టూల్స్ ఏముంటాయి, దాని తర్వాత డిఫరెంట్ టూల్స్ అంటే కట్, కాపీ, పేస్ట్, ఇవన్నీ కూడా. సో ఈ సిలబస్ని ఒకసారి మీరు చూస్తూ ఉండండి. ఏ విధంగా మన కోర్సులో ఇవి ఇన్కల్కేట్ చేసుకున్నామో నేను చూపిస్తాను మీకు. 5th పాయింట్ వచ్చేసి వర్డ్ అండి. కంప్లీట్ వర్డ్కి సంబంధించి మొత్తం డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 by 1 లైన్ బై లైన్ ఏవైతే కీవర్డ్ బై కీవర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఐ డోంట్ థింక్ యూ విల్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ దిస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో 6th వన్ వచ్చేసి స్ప్రెడ్ షీట్, అంటే ఎంఎస్ ఎక్సెల్ అంటాం మనం. సో దీని ఫీచర్స్, అందులో ఉండే డిఫరెంట్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, రో హైట్ ఎలా అడ్జస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చేయడం మీరు చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఇష్యూ మీద చేయాల్సి ఉన్న స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, మీకు ట్యాక్స్ కలెక్షన్ మీద కానీ, మీరు ఎప్పుడైతే గ్రూప్ 2 ఆఫీసర్ అవుతారో మీ వర్క్ రిలేటెడ్ కొన్ని ప్రెజెంటేషన్స్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఇది ఇంక్లూడ్ చేశారు. సో మీకు ఇది నేర్చుకుంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇది పనికిరాదు అనుకోవడానికి లేదు, తర్వాత కూడా మీకు ఉపయోగపడుతుంది. టేక్ యూ ఇన్ టు ద కోర్స్ అండ్ మోడల్ పేపర్ యాజ్ వెల్. ఇక్కడ కోర్స్ కంటెంట్ మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దాని మీదే కాంప్రహెన్సివ్గా స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. మీకు స్క్రీన్ పైన ఈ స్టడీ మెటీరియల్స్ కనిపిస్తాయండి. ఒక్కసారి మీరు చూసినట్టయితే సిలబస్లో మెన్షన్ చేసిన కీవర్డ్ వైజ్గా ఈ
మెటీరియల్స్ అనేవి రెడీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇమేజ్ అనేది పెట్టాం. సో ఈ ఇమేజ్ చూసినా సరే మీరు డైరెక్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో కాంప్రహెన్సివ్గా ఈ మెటీరియల్ ఎవ్రీ కీవర్డ్ వైజ్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ కీవర్డ్ మీదే మీకు క్లాస్ కూడా ఉంటుందన్నమాట. ఈ కీవర్డ్స్ మీద ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ విధంగా ఎంఎస్ వర్డ్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి ఎక్సెల్ అండి, ఎక్సెల్కి సంబంధించి. సో ఎక్సెల్కి కూడా సేమ్ అంతే. ఎవ్రీ కీవర్డ్ని పిక్ చేయడం, ఆ కీవర్డ్కి సంబంధించి మెటీరియల్ ఉంది, దాని మీద కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, అంటే ఎక్కడ క్లిక్ చేయాలనే స్క్రీన్ షాట్ అనమాట. సో ఇంత కాంప్రహెన్సివ్గా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరు కూడా మీకు సిపిటి కోర్స్ని ప్రొవైడ్ చేయట్లేదు. సో చూడండి, చూసి మీకు నచ్చితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అండి, పవర్ పాయింట్కి సంబంధించి కూడా సేమ్ అంతే. యూ విల్ హ్యావ్ కీవర్డ్స్ మెన్షన్ ఇన్ ద సిలబస్, దానికి సంబంధించి మెటీరియల్ ఉంటుంది, మెటీరియల్ మీద మీకు ఇమేజెస్ ఉంటాయి, వాటి మీదే మీకు ఏవైతే క్లాసెస్ ఉంటాయో వాటిని బేస్ చేసుకునే ఉంటాయి. సో మెటీరియల్ కోసం చూసాం, వీడియో క్లాసెస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో ఎంఎస్ వర్డ్ కనుక నేను తీసుకుంటే, ఎంఎస్ వర్డ్ ఇంట్రడక్షన్ ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, సో ఎలా సేవ్ చేయాలి డాక్యుమెంట్ని, కాపీ పేస్ట్, ఇవన్నీ బేసిక్ టూల్స్. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. మీకు తెలియని కొన్ని ఉంటాయి. మెయిల్ మర్జ్ అంటే ఏంటి చాలామందికి తెలియకపోవచ్చు, ఓకేనా. డ్రాప్ క్యాప్ ఫీచర్ అంటే ఏంటి అది తెలియకపోవచ్చు. సింపుల్గా ఎలా ఇస్తారంటే డూ దిస్ మెయిల్ మర్జ్, ఈ మెయిల్ మర్జ్ ఇలా చేయండి, లేదా ఒక పారాగ్రాఫ్లో ఇండెంటేషన్ ఇలా యాడ్ చేయండి, ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట. సో ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్నే క్వశ్చన్స్ రూపంలో మీకు ఇస్తారు. మోడల్ పేపర్ చూసినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే మీరు ఎక్సెల్ ఉందండి, ఎక్సెల్కి సంబంధించి కూడా వర్క్ షీట్స్ మీద డేటా ఎలా ఎంటర్ చేయాలి, వాటికి ఫార్మాటింగ్ ఎలా చేయాలి, అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్ షార్ట్ కోర్స్ అండి, ఇంకా కంప్లీట్లీ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఈజీగా మీకు అర్థమవుతుంది, కంప్లీట్లీ తెలుగులో చెప్పానండి. సో నెక్స్ట్ యాక్సెస్ మనకు లేదు, అది రిమూవ్ చేసేస్తాము. అండ్ పవర్ పాయింట్కి సంబంధించి కూడా చూద్దాం. సో స్లైడ్కి ట్రాన్సిషన్స్ ఎలా పెట్టాలి, యానిమేషన్స్ ఎలా చేయాలి, సౌండ్స్ ఎలా పెట్టాలి, డిఫరెంట్ టూల్ బార్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో వెరీ మచ్ యూ విల్ క్లియర్ దిస్ ఎగ్జామినేషన్. సో ఇలా వీడియో క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మాక్ టెస్ట్ పెట్టడం జరిగింది. మాక్ టెస్ట్ మీద ఏదైతే మాక్ టెస్ట్ మీరు రాశారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. సో అండ్ మీకు ఫర్దర్గా ఫ్యూ అసైన్మెంట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఒక మాక్ టెస్ట్ రాస్తారు, దాని మీదే ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో దీన్ని కంప్లీట్గా ఎలా అయితే మీ కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మీరు ఏపీఎస్సి వెబ్సైట్లోకి కనుక వెళ్ళినట్టయితే ఏపీఎస్సి సిపిటి అని టైప్ చేయండి. సిపిటి న్యూ సిలబస్ అండ్ మోడల్ పేపర్ అని వస్తుంది. ఆ సిలబస్ అండ్ మోడల్ పేపర్ కూడా మీరు చూడండి. ఒక్కసారి చూసి దీన్ని అర్థం చేసుకుంటే మీకు బెటర్గా ఒక ఐడియా వస్తుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇలా ఒక 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు. వెరీ బేసిక్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎంఎస్ వర్డ్కి సంబంధించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ని మీరు మంచి స్పీడ్తో టైప్ చేయాలి, తక్కువ టైంలో టైప్ చేయాలి. టైప్ చేసి ఇక్కడ హెడ్డింగ్ని బోల్డ్లో కానీ, ఈ ఫంట్ సైజ్ ఎంత ఉండాలి, ఏ ఫంట్ స్టైల్ పెట్టాలి అనేవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. హెడ్డింగ్ ఏ స్టైల్లో ఉండాలి, ఎక్కడ అండర్లైన్ చేయాలి, ఇవన్నిటికీ కూడా మార్క్స్ ఉంటాయి. అన్నిటిని మీరు అడ్రస్ చేస్తూ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఎంఎస్ వర్డ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. పోర్ట్రేట్గా మార్చడం, ఒక టేబుల్ని పెట్టడం, ఇలా ఉన్నాయన్నమాట క్వశ్చన్స్ అనేవి. ఇవన్నీ డీటెయిల్గా మనం చూస్తాము. అండ్ ఎక్సెల్కి వచ్చేసి డేటా యాడ్ చేయడం, కలర్స్ ఇవ్వడం, ఏమైనా ఫార్ములాస్ ఉంటే వాటిని యాడ్ చేయడం, అలా ఉంటుంది. ప్రెజెంటేషన్ చేయడం ఏంటి, పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడం. సో దీంతో ఇది ఫినిష్ అవుతుంది. చాలా ఈజీగా ఫినిష్ అయిపోయిద్దండి. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ టైపింగ్ స్పీడ్ మీద పెడితే విల్ క్లియర్ దిస్ ఎగ్జామినేషన్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవుదామో దీనికి అనుకుంటే, డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఉంటుందండి. మీరు అక్కడ క్లిక్ చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. యాప్లో లాగిన్ అయ్యి మీరు ఎన్రోల్ కావచ్చు. లేదంటే 9063013089 అనే నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవచ్చు. దట్స్ ఆల్. థ్యాంకింగ్ యూ. హోప్ ఎవ్రీవన్ క్లియర్స్ దిస్ ఎగ్జామినేషన్ అండ్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సో ప్లీజ్ డూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా దీన్ని షేర్ చేయండి. ఫర్దర్గా
ప్రతి టాపిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మోర్ వీడియోస్ వస్తాయండి. మీరు కోర్సులో ఎన్రోల్ అయినా కాకపోయినా మీకు ఉపయోగం అవుతుంది అనుకుంటే ఎన్రోల్ కాండి, లేకపోతే లేదు. అయినప్పటికీ కూడా టైమ్లీ అప్డేట్స్ మీకు సిపిటికి సంబంధించి మేము ఇవ్వడం జరుగుతుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.